నమస్కారం. నేను చందు. ఉస్మానియా యూనివర్సిటీలో లేటరల్ ఎంట్రీ. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బీఈ, బీటెక్ ప్రోగ్రామ్‌లలో లేటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీప్) కింద నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌లను డిప్లొమా పూర్తి చేసిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్, కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఈ, బీటెక్ 2 ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. స్పెషలైజేషన్లు ఏమేమి ఉన్నాయంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్లో 30 సీట్ల చొప్పున మొత్తం 120 సీట్లున్నాయి. ప్రోగ్రాం వివరాలు: ప్రోగ్రాం వ్యవధి 3 ఏళ్ళు, 6 సెమిస్టర్లు ఉంటాయి. సాయంత్రం సమయాల్లో 6 నుంచి 9:30 గంటల వరకు క్లాసులు ఉంటాయి. సెమిస్టర్కు ట్యూషన్ ఫీజు 50,000. అర్హత: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పాస్ అయిన వారు అర్హులు. ఏఐ, ఎంఎల్ స్పెషలైజేషన్కు ఏ విభాగం వారైనా అప్లై చేసుకోవచ్చు. సిఎస్సి, ఏఐ, ఏఐడి, ఏఐఎం, సిఎంఈ, సిఎస్బి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, సిఎస్టి, సిఎస్డబ్ల్యూ, సిఐసి అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. జనరల్ అభ్యర్థులకు 45%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 40% మార్క్స్ ఉండాలి. అభ్యర్థులందరికీ కనీసం ఏడాది ఫుల్ టైం ప్రొఫెషనల్ అనుభవం తప్పనిసరి. ఎంట్రన్స్ టెస్ట్: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో అర్హత సాధించాలంటే జనరల్, బీసీ అభ్యర్థులకు కనీసం 36% రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 15% మార్క్స్ రావాలి. పరీక్ష సిలబస్ను వెబ్సైట్లో చూడొచ్చు. దరఖాస్తు ఫీజు 2,000. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 20. దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు: డిప్లొమా సర్టిఫికేట్, మార్కుల పత్రాలు, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, 10th సర్టిఫికేట్, 6th నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్లు, సర్వీస్ సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీలు, 2 ఫోటోలు. ఎంట్రన్స్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల లిస్టు విడుదల జూలై 2. ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీ జూలై 7. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 20 నుంచి. వెబ్సైట్ usmania.ac.in. ఫలితాలు జూలై 12కి ఇస్తారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 27కు ఉంటుంది. ఇదన్నమాట కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. అంటే మీకు డిప్లొమా అయిపోయింది, మళ్ళీ ఇంకా చదవాలనుకుంటున్నారు అప్పుడు ఇది. మొన్న జేఎన్టీయూ పడింది, ఇప్పుడు ఉస్మానియా. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.